హాయ్ అండి. నేను మీ సలోమిని. ఈరోజు స్వీట్ రెసిపీతో వచ్చాను. స్టఫ్డ్ గులాబ్ జామ్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, క్యాడ్బరీ అలాగే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నా దగ్గర పల్లి పౌడర్ ఆడేసి ఉంది. అది కొంచెం వేసుకుంటున్నాను. నేను ఇది ఇంట్లో ఆడేసి ఉంచుకుంటానండి రెసిపీ చేసేటప్పుడు. ఆశీర్వాద్ గులాబ్ జాముల పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది కట్ చేసి మనం ఒక బౌల్‌లో వేసుకోవాలండి. వేసుకొని మిల్క్ ఉంటుంది కదండీ! ఆ బాయిల్ చేసిన మిల్క్, ఆ మిల్క్ నేను కరెక్ట్‌గా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. అలాగే పిండి కలిపేటప్పుడు ఒక స్పూన్ మైదా పిండి ఏసుకోవాలండి. మైదా ఏసుకోవడం వల్ల బాగా పిండి ఇరక్కుండా బాగా వస్తుంది. కార్న్‌ఫ్లోర్ అయినా పర్లేదు. నా దగ్గర మైదా ఉంది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న మిల్క్‌ని ఇప్పుడు ఇందులో ఏసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగ తెంపితే వచ్చేట్టుగా చేసుకోవాలి. చాలా బాగా కలుపుకోవాలి. మనం కలిపే దాన్ని బట్టి గులాబ్ జాములు విడకుండా నీట్‌గా వస్తాయి. చూడండి ఇప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా పిండినైతే కలుపుకోవాలండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోది చిన్నది ముద్ద తీసి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అందులో ఇది వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెడదాము. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం లైట్‌గా ఫుడ్ కలర్ ఏసానండి. పిల్లలు కలర్‌ఫుల్‌గా ఉంటే తింటారు. ఎవరికైనా చూడడానికి కూడా చాలా బావుంటాయి. పెద్దవాళ్ళకైనా ఎవరైనా సడెన్‌గా గెస్ట్‌లు వచ్చినప్పుడైనా ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బావుంటాయి. ఇప్పుడు అంతా వేసాక బాగా కలుపుకోవాలండి. ఇంకేమీ వాటర్, మిల్క్ యాడ్ చేయని అవసరం లేదు. అలా కలుపుకుంటే ఇగ ఇలా ముద్దలా అవుతుంది. ఇప్పుడు ఇది కూడా అందులో పెట్టి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఈలోపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందామండి. పెట్టుకొని కరెక్ట్‌గా అది 175 గ్రామ్స్ అండి. నేను దానికి అర కేజీ తీసుకున్నాను. ముప్పావు కేజీ అని ఉంది. అర కేజీ తీసుకున్నాను సరిపోయిందండి. అంటే గ్లాసున్నర అయింది అర కేజీకి. అదే గ్లాసున్నర వాటర్ కూడా తీసుకున్నానండి. మనం షుగర్ ఎంత ఏసుకుంటే వాటర్ కూడా అంత ఏసుకొని నేను గ్లాసున్నర షుగర్‌కి గ్లాసున్నర వాటర్ ఏసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం పాకం రావాలండి. మరగాలి. మరీ ముదురు పాకం అయితే రాకూడదండి. కొంచెం లైట్‌గా పాకం రావాలి. ఇలా పట్టుకుంటే మనకి వేలితో జిగురుగొచ్చే పాకం అక్కర్లేదండి. లైట్‌గా పట్టుకుంటూ వచ్చేట్టు వస్తే చాలు. ఇప్పుడు 2 యాలకులు దంచేసి పెట్టుకున్నాను. అవి ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు ఇది కొంచెం మరిగేంత వరకు మనం అలా ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంటే మరిగిపోతుంది. ఈలోపు లెమన్ అది కట్ చేసి పెట్టుకుందామండి. లెమన్ వేసుకుంటే పాకం మనకి చిక్కగా అవ్వకుండా చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది పాకం. చూడండి మనం వేలితో పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉండాలి. తీగ పాకం కూడా మనకు అక్కర్లేదు. జిగురుగా ఉంటే సరిపోతుంది గులాబ్ జామున్‌కి. ఇప్పుడు లెమన్ ముక్క జ్యూస్ వేసుకుందామండి. అందులో ఒక హాఫ్ లెమన్ ముక్క అయితే జ్యూస్ సరిపోతుంది. అలాగే నాకాడ కుంకుమ పువ్వు లేదు. లైట్‌గా పించప్ ఫుడ్ కలర్ నేను వేసుకుంటున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకుంటే అది ఆప్షనల్. నేనైతే ఇది వేసుకున్నాను. ఇప్పుడు అంతేనండి, పాకం అయిపోయింది. మనం గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి. గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి. చేసి ఇవి అన్నీ కూడా ఒకటే సైజులో చేసుకుందామండి. నాకైతే కరెక్ట్‌గా ఇవి 14 పీస్ స్టఫ్డ్ చేశాను కదా డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని, అవి కూడా కరెక్ట్‌గా 14 వచ్చాయండి. అన్నీ కూడా ఒకటే సైజులో చేసుకోవాలండి. ఇది చేసాం కదండీ! ఇది డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కూడా అదే విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి. చాలా బావుంటుంది. ట్రై చేయండి. నా వీడియో చూస్తున్నారు గానీ ఎవరు ట్రై చేయట్లేదు. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్‌ని. ఎప్పటినుంచో వీడియోస్ పెడుతున్నాను గానీ ఎవరు కూడా చూడడం లేదు. చూడండి, నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చేసుకోవడం చూపిస్తున్నానండి. ఏమీ ఐటెమ్స్ కొని చేయకుండా నా ఉన్నంతలో నేను వీడియోస్ అయితే చేశాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ 2 మిషన్లు ఉన్నాయి కదండీ! ముందుగా వైట్‌ది ఇలాగ చెంబుతో అదుపుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్ నట్స్ అన్నీ పెట్టి ఉన్నాయి కదా! అది పెట్టేసి మనం రౌండ్‌గా చేసుకోవాలండి. ఎంత రౌండ్‌గా మనం చేసుకుంటే మనకి ఉండ అనేది అంత బాగా వస్తదండి. ఆయిల్‌లో ఏసినప్పుడు విడదు. అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఫ్రెషింగ్ మాత్రం బాగా చేసి పెట్టుకోవాలి. రౌండ్ అప్ కూడా చాలా నీట్‌గా చేయాలి. లేదంటే ఉండలు విడిపోతాయండి. ఇలా చేసి ట్రై చేయండి. నేను ఇంతకు ముందు కూడా చేశాను. ప్లెయిన్ ఎక్కువ చేశాను. లాస్ట్ టైం ఒకసారి కూడా చేశాను. చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇది రెండోసారి అండి. ఎక్కువగా అయితే ప్లెయిన్‌వే చేసేస్తాను. మా పాప డ్రై ఫ్రూట్స్ అవి తినదు. ప్లెయిన్‌వి చేస్తాను. మీరు ఇలాగ ట్రై చేయండి. సమ్మర్ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదండీ! చేసి పెట్టండి. చాలా అంటే చాలా బావుంటది.
పిల్లలకి బయట కొనేసి ఇస్తే ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయిపోతున్నాయి కదండీ. ఇంట్లోనే ఏదైనా కూడా ఇంట్లోనే చేసి పెట్టండి. నేను ఎక్కువైతే ఇంట్లోనే ఏదైనా చేసి పెడతాను. నాకు ఉన్న ఐటెమ్స్ నేను చేసుకుంటానండి. హెవీగా అయితే ఏమీ చేయను. సింపుల్‌గా టేస్టీగా మనకి బయట తినేవి ఉంటే ఎలా ఉంటదో అలా వచ్చేట్టుగా చేస్తాను. మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరూ కూడా లైక్ చేస్తారండి నా ఫుడ్స్‌ని. మీరు ఇలా చేసుకోండి. ఇగో వంటలన్నీ ఇలా చేసుకున్నాం కదా! ఇప్పుడెళ్ళి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి. నేనైతే పల్లి ఆయిల్ ఉంది అది వాడుతున్నానండి. అదే వేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. మరీ అలాగని బాగా చూడండి, మరీ ఆయిల్ బాగా వీట్గా కూడా ఉండకూడదు. మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలండి. నేనైతే మొత్తం నాకు 14 అయ్యాయి కదండి, ఒకేసారికి అయిపోయింది. ఒకేసారి అన్నీ వేసాను. వేసి గంట అది ఏం పెట్టకూడదండి. జస్ట్ ఆ లీడ్తోని ఇలా పట్టుకొని అన్నీ కదిపేస్తే సరిపోతుంది. వేగిపోతే కొంచెం వేగాక అప్పుడు టర్న్ చేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి. తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్నీ ఒకసారి. వేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న పాకం ఉందండి కదా, ఇవన్నీ కూడా ఆ పాకంలో ఒక్కొక్కటి వేసుకోవాలండి. వేసుకొని కరెక్ట్గా 10 మినిట్స్ ఉంచానండి. 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మూత పెట్టేసి 10 మినిట్స్ కరెక్ట్గా వదిలేయండి, అంతే చాలు. 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి రెడీ అయిపోతుంది మనకి గులాబ్ జామున్లు అనేది. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి స్లోగా తీసుకోండి, లేకపోతే విరిగిపోతాయి. తీసి నేను సర్వ్ చేసుకుని బౌల్లో అయితే వేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు నా వీడియోస్ని చూడట్లేదు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని, నేను భయంతో ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఒక్కొక్కటి అలాగా ముందు వీడియోలు నాకు వచ్చినవి ఇంట్లో చేసి పెడుతున్నాను, మీరు చూడండి. ఇప్పుడు మీ ఎదురుగానే కట్ చేశాను చూడండి. ఆ స్టఫింగ్ అనేది అది చాలా అంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.